హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చెన్నై స్పెషల్ కూటు. చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ ఎండు బఠానీని ఒక 8 అవర్స్ నానబెట్టేశాను. అందులోనే 2 పొటాటోస్ తొక్క తీసి చిన్న ముక్కలు చేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చేసుకున్నానండి. సో ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని ఒక పిడికెడు పచ్చెనపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం ధనియాలు, కొంచెం చింతపండు, కారానికి సరిపడా ఎండుమిర్చి, ఆయిల్ వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 కొబ్బరి ముక్కల్ని మిక్స్ చేసేసుకోవాలి. అదేలాగా మనం ముందుగా వేయించుకున్న పప్పులు, కొద్దిగా కల్లుప్పు, కొంచెం పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసేసుకొని మనము ఉడకపెట్టుకున్న ఆలు, బఠానీ వేసేసుకుని మనం మిక్సీకి పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమం కూడా వేసేసుకుని ఇలా బాగా కలపెట్టుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని సిమ్లోనే పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి ఈ కర్రీ. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి దోశలతో కానీ ఈ కూటు తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ కూటు చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా, తొందరగా అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.